అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడున్న కాలంలో ప్రేమ పేరుతో అందరినీ మోసం చేస్తూ ఉంటారు. ప్రేమించిన వాళ్ళని చాలా సింపుల్ గా మోసం చేసి వెళ్లిపోతూ ఉంటారు. అవసరానికి వాడుకొని వదిలేస్తూ ఉంటారు. ఇలాంటి విషయాలు మనం ఎన్నో చూస్తూ ఉంటాం. ఒక అమ్మాయి అబ్బాయిని మోసం చేస్తుంది, లేదా ఒక అబ్బాయి అమ్మాయిని మోసం చేస్తాడు. ఇలా చాలా మంది ప్రేమ పేరుతో మోసపోతూనే ఉన్నారు. మోసం చేసే వాళ్ళు అప్పటికప్పుడు మోసం చేసి చాలా సంతోషంగా ఉంటారు. కానీ వాళ్ళను కర్మ విడిచిపెట్టదు. ప్రేమ పేరుతో మోసం చేస్తే గరుడ పురాణంలో ఎలాంటి శిక్షలు ఉంటాయో మీకు తెలుసా? కర్మ ఫలితం. గరుడ పురాణం ప్రకారం కర్మ అనేది నీ చేతుల ఫలితం. అంటే నీ చేతులారా నువ్వే చేసుకోవడం. చెడు చేస్తే చెడు, మంచి చేస్తే మంచి. ప్రేమ పేరుతో మోసం చేయడం, అవసరానికి వాడుకొని వదిలేయటం, ఇచ్చిన మాట తప్పడం, ఇవన్నీ గరుడ పురాణంలో పెద్ద పెద్ద పాపాలు. వీటన్నిటికీ యమలోకంలో ఎలాంటి శిక్షలు వేస్తారో తెలుసా? పదండి ఇప్పుడు తెలుసుకుందాం. కుంభీపాకం. ప్రేమలో మోసం చేసి బాధ పెట్టిన వాళ్ళని పెద్ద ఇనుము కుండలో వేస్తారు. అంటే మన ఫంక్షన్స్ లో ఏదైనా అన్నం వండేటప్పుడు పెద్ద పెద్ద గిన్నెలుంటాయి కదా, అలాంటిది. దాంట్లో వేడి నూనె కానీ లేదా వేడి నీళ్లు కానీ ఉంటాయి. వాటి ఉష్ణోగ్రత 100 డిగ్రీలు దాటి ఉంటుంది. మాంసం కరిగే స్థాయిలో ఉంటుంది. ఒకవేళ మనం దాని నుంచి తప్పించుకోవాలనుకుంటే పక్కనే ఉన్న యమకింకర్లు కర్రలతో కొట్టి కొట్టి పెడతారు. శరీరం కాలుతుంది, కానీ మళ్లీ పుడుతుంది. ఈ బాధ వేల సంవత్సరాలు ఆగకుండా కొనసాగుతూనే ఉంటుంది. ఇంకా రౌరవం. ప్రేమ అని చెప్పి అవసరానికి వాడుకొని విశ్వాసాన్ని కోల్పోయినందుకు విషపాములు, తేళ్లు వాళ్ళ శరీరాన్ని చనిపోయే వరకు కాటేస్తాయి. అయినా సరే వాళ్ళు మళ్లీ పుడతారు. యమకింకర్లు వాళ్ళని చీకటి గదిలో వదిలేస్తారు. నరాలు తెగేలా బాధిస్తారు. ఎంత అరిచినా రక్షణ లేకుండా హింస కొనసాగుతూనే ఉంటుంది. ఇంకా కాలసూత్రం. పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఇచ్చిన మాట తప్పడం, నమ్మిన వాళ్ళను బాధ పెట్టినందుకు వాళ్లకు వేడి ఇనుము గొలుసును కట్టి పగబగ మండే నిప్పుల మీద నడిపిస్తారు. కింద ఉండే పాదాలకు చర్మం మొత్తం కాలిపోతుంది. లోపల ఉన్న ఎముకలు కనిపిస్తాయి, కానీ చర్మం మళ్లీ పుడుతుంది. ఈ శిక్షలో నొప్పి ఆగకుండా కొనసాగుతూనే ఉంటుంది. ఇంకా తమిశ్రం. ఎప్పుడు ఎదుటి వాళ్ళకి నీకు తోడుగా ఉంటాను అని నమ్మించి తర్వాత వాళ్ళను ఒంటరిగా వదిలేసినందుకు వాళ్ళను ఒక దట్టమైన చీకటి గుహలో వదిలేస్తారు. ఎవ్వరూ కనిపించరు. వాళ్ళ అరుపు వాళ్లకు మాత్రమే వినిపిస్తుంది. ఆ ఒంటరితనం మనస్సుకు ఎంతో బాధను నింపుతుంది. అక్కడే ఉండే భయంకరమైన మృగాలు వాళ్ళను పీక్కు తింటాయి. ఎప్పటికీ అక్కడ నుంచి తప్పించుకోలేరు. ఇంకా అసిపత్రం. ప్రేమ అని చెప్పి నమ్మించి మనసును గాయపరిచినందుకు పదునైన కత్తులతో శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోస్తారు. యమకింకర్లు కొరడాలతో ఆగకుండా కొడుతూనే ఉంటారు. రక్తం ఏరులే పారుతుంది. వాళ్ళను ఎన్ని ముక్కలుగా కోసినా శరీరం మళ్లీ పుడుతుంది. ఈ బాధ ఎప్పటికీ తప్పని హింసగా మారుతుంది. ఇంకా వైతారణి. విశ్వాస ద్రోహం చేసి ప్రేమను అవమానించినందుకు రక్తము, చీముతో నిండిన నదిలో వాళ్ళను ముంచుతారు. ఆ నదిలో చాలా విషజీవులు ఉంటాయి. వాళ్ళను కాటేస్తాయి. వాళ్ళు బయటకు వద్దామని ఎంత ప్రయత్నించినా యమకింకర్లు రానివ్వరు. వాళ్ళ ఆత్మ ఆ నీటిలో మునిగి ఎంతో బాధపడుతూ ఉంటుంది. ప్రేమ నిజమైతే గౌరవించు, ప్రేమించు, కానీ మోసం చేయకు. మోసం చేస్తే శిక్షలు అనుభవించాల్సిందే. సగం నరకం భూమి మీదే అనుభవిస్తాం. కర్మ నుండి ఎవ్వరము తప్పించుకోలేం. ఇదే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఏమైనా తప్పుగా చెప్పింటే నన్ను క్షమించండి.